పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. ఎప్పుడైనా డాక్టర్ గారు మిమ్మల్ని షాప్కి తీసుకెళ్ళి చేరుకొని పెట్టారా? ఎప్పుడు ఆయనే కొంటారు. సెలెక్ట్ చేస్తారా? నేను కట్టే ప్రతిసారి రాజశేఖర్ గారు సెలెక్ట్ చేయాల్సిందే అన్నీ. అసలు ఏది కూడా తను సెలెక్ట్ చేయని చీర నేను కట్టుకుంటే వెంటనే ఆయన తెలిసిపోతుంది. ఎప్పుడైనా మా చెల్లి వాళ్ళు ఏదైనా గిఫ్ట్ చేశారనుకోండి, అది మామూలు బ్లౌజ్ కుట్టించి నేను కట్టుకుంటే ఈ చీర నేను సెలెక్ట్ చేయలేదా అంటారు. అంత గుర్తుంటుంది దానికి. అబ్బా, వెరీ రేర్ క్వాలిటీ. అవును, చాలా మంది చెప్తారు అనమాట. నేను నా ఫ్రెండ్స్ చాలా మంది నీ చీర చాలా బాగుంది, ఎలాగ ఎక్కడ వెళ్ళి కొనుక్కున్నావు, ఎవరు సెలెక్ట్ చేస్తారంటే మా ఆయన్ని తీసుకెళ్ళండి అని చెప్తాను నేను. సెలెక్షన్ మరి తనే చేస్తారు. అంటే అదే ఇప్పుడు నార్మల్గా ఎప్పుడంటే మనం చీరలు కొనుక్కోవడం ఎట్లా ఉంటుంది, ఎప్పుడైనా వెళ్ళి 1-2 డబ్బులు ఉన్నప్పుడు వెళ్తాం, కొంటాం, చూస్తాం, అట్లా కదా. నాకు అట్లా ఉండదు. నా శారీ పర్చేసింగ్ అంతా ఎప్పుడు తనకి టైం ఉంటే అప్పుడు వెళ్తే ఒకేసారి ఒక 20 చీరలు, 15-20 శారీస్ అయితే 30 అట్లా కొనేస్తారు తనకి నచ్చినవన్నీ. ఆ షాప్లో వెళ్తే చాలాసేపు ఒక 4-5 hours ఉంటాము. తనకి టైం ఉన్నప్పుడు వెళ్ళి తనకి నచ్చిన శారీస్ అన్ని కొనేస్తారు అనమాట. అట్లా నాది కాన్స్టెంట్ షాపింగ్ ఉండదు. వన్స్ ఇన్ కొనేస్తారు. అలా మీరు కూడా ఆయన కోసం షాప్ చేస్తారా? ఆయన సెలెక్షన్ అంటే ఇద్దరమే కలిసే వెళ్తాం మోస్ట్లీ. లేదు నేను ముందు వెళ్ళి సెలెక్ట్ చేసి పెట్టాక తను వచ్చి చూస్తారు. మోస్ట్లీ మా ఇద్దరి టేస్ట్ ఒకేలా ఉంటుంది. శారీస్ అవనివ్వండి, తన ఎలా డిస్క్రైబ్ చేస్తారు మీ ఇద్దరి బంధాన్ని? బికాస్ ఇట్స్ మామూలు భార్యాభర్తల మధ్య ఉండే బంధం కంటే చాలా డీప్. అవునండి, నాకు నిజంగా ఐ హ్యావ్ నో వర్డ్ టు డిస్క్రైబ్. చాలా మంది అడుగుతారు నన్ను, ఒక్కసారైనా హ్యావ్ యు ఫాట్ అంటే మెనీ టైమ్స్ ఈ ఫైట్స్ విత్ మీ, ఐ నెవర్ ఫైట్. అదే చెప్తా కదా, వెన్ బోత్ హ్యాండ్స్ జాయిన్ ఓన్లీ ఫైట్. సో వెన్ ద అదర్ హ్యాండ్ ఈస్ నాట్ దేర్, ఈ హ్యాండ్ ఎంత ఫైట్ అంటే తనకి ఎట్లా అంటే బేసికల్గా ఎవరు ఏం తప్పు చేసినా కూడా ఫస్ట్ హీ విల్ హిట్ ఇట్ ఆన్ మీ. ఎందుకంటే తను మొత్తం నా మీదే డిపెండ్ అవుతారు. ఏదున్నా తనకి ఏం కావాలన్నా నాతోనే చెప్తారు, ఏం చేయాలన్నా నేనే చేయాలి. సో రాజశేఖర్ గారు ఇంకోటి ఏంటంటే ఆయన చాలా పర్ఫెక్షనిస్ట్. 1కి 10 సార్లు చెప్తారు, ఇంకా మళ్ళీ 11th టైం మిస్టేక్ చేస్తే మటుకు తనకు చాలా కోపం వస్తుంది. హీస్ లిటిల్ షార్ట్ టెంపర్డ్ కూడా. తనకి ఏంటంటే రిపీటెడ్గా మిస్టేక్స్ చేస్తే ఒకసారి చెప్తావు, 2 సార్లు చెప్తావు, 3 సార్లు చెప్తారు. దెన్ ఇన్నిసార్లు చెప్పిన తర్వాత కూడా ఆ మిస్టేక్ ఎందుకు జరుగుద్ది? ఆయన పాడేం చేయలేరు, దానికి చాలా కోపం వస్తుంది. బట్ నేనేంటంటే మిస్టేక్ ఎంత మీరు చెప్పినా నేను క్వైట్ ఆపోజిట్గా బిలీవ్ చేస్తా. మీరు ఎంత చెప్పండి, ఎన్నిసార్లు మీరు కరెక్ట్ చేయండి, 4 సార్లు కరెక్ట్గా చేస్తారు, 5వసారి ఏదో మిస్టేక్ చేస్తారు. పని వాళ్ళు అవనివ్వండి, ఎవరెవనివ్వండి. దట్స్ లైక్ హ్యూమన్ టెండెన్సీ. అది దట్ ఈస్ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్ మనం యాక్సెప్ట్ చేస్తే మనం పీస్ఫుల్గా ఉండొచ్చు. పని వాళ్ళు పని అవనివ్వండి, ఏదో అవనివ్వండి. బయట ఎంత అమేజింగ్ క్వాలిటీస్ అండి మీరు చెప్తున్నవి. వన్ ఈస్ బీయింగ్ అ స్ట్రాంగ్ ఉమెన్. స్ట్రాంగ్ అని మనం ఒకే ప్రకటనలో బీ స్ట్రాంగ్ అని మనం కొటేషన్స్ చూస్తాం ఫేస్బుక్ లో. యు ఆర్ యాక్చువల్లీ లివింగ్ ఎగ్జాంపుల్. ఒకటి మీ ఫ్రెండ్స్ ని మా ఆయన్ని షాపింగ్ తీసుకెళ్ళండి అని వదిలేస్తారు. మీ ఆయన ఐ మీన్ ఏదైనా వచ్చి మీకు చెప్పుకునే అంత చొరవ, అంత ఫ్రీడమ్ ఆయనకి ఇచ్చారంటే మీరు స్టేబుల్ గా ఉన్నారు. విత్ మై చిల్డ్రన్, నేను నాకు 2 కూతుర్లు, వాళ్ళతో కూడా అదే చెప్తా. అంటే ఒక ఏజ్ తర్వాత పిల్లలకైనా కూడా ఎవరికన్నా కూడా ఫోర్స్ చేస్తే ఏది నడవదండి లైఫ్లో. అది ఎవరు అవ్వనివ్వండి, నీ భర్త అవ్వనివ్వండి, మీ పిల్లలు అవ్వనివ్వండి. నా హస్బెండ్ని కూర్చోబెట్టి నువ్వు ఇంకొక అమ్మాయి తెల్లకూడదని నేను బెత్తం పట్టుకొని కొట్టినంత మాత్రాన వెళ్ళకుండా ఉండడు. విల్ ఇట్ హ్యాపెన్? నో. సో సైకలాజికల్గా తను ఫీల్ అవ్వాలి, ఓకే హార్ట్ఫుల్గా నో, నా వైఫ్, నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా లైఫ్ ఇది, నేను ఈ తప్పు చేస్తే నేను ఇట్లా సఫర్ అవుతాను అన్నది నువ్వు జెన్యున్గా ఫీల్ అయితే తప్ప నువ్వు ఎంత కొట్టుకున్నా కూడా ఆ మనుషులే మార్పు రాదు. సో అది తెప్పించగలిగితే తెప్పించే విధంగా మనం బిహేవ్ చేసి ఆ సర్కమ్స్టాన్సెస్ క్రియేట్ చేసి అప్పటికే వాళ్ళు అర్థం చేసుకోకుండా పిచ్చి పనులు చేస్తే అలాంటి వాళ్ళని వదిలేయాలి. అలాంటి వాళ్ళ గురించి ఇంకా పట్టించుకోకూడదు. అది మేబీ ఇనీషియల్గా కొంచెం పెయిన్ ఉండొచ్చు, అరే వదిలేసామని పోతే పోయింది అని వాళ్ళ జీవితంలో మారరు. ఇంకా పిల్లలైనా అంతే. ఒక లెవెల్ తర్వాత వాళ్ళకి మీరు ఇది చెయ్యండి, ఈ బట్టలు వేసుకో, లేకపోతే ఈ చదువు, లేకపోతే నువ్వు ఇలా వాళ్ళతో మాట్లాడక, నీ బిహేవియర్ ఇలా ఉండాలి అని మీరు ఎంత బలవంత పెట్టే కొద్దీ వాళ్ళకి మనకి మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. ఆ తర్వాత నుంచి వాళ్ళు దే స్టార్ట్ లైయింగ్ టు అస్, మనకు అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారు. ఆ పరిస్థితి మనకు కల్పించుకుంటారు. మమ్మీ ఓకే, అమ్మ ఒప్పుకోదు, నాన్న ఒప్పుకోడు, సరే ఇలా చెప్పి ఇలా చేద్దాం అన్నది క్రియేట్ చేసిన రోజు వాళ్ళు మన చేతుల్లోంచి వెళ్ళిపోయినట్టే. అదే వాళ్ళకి ఎలాంటి విషయమైనా పర్లేదు, నువ్వు నాతో చెప్పు అన్నట్టు క్రియేట్ చేయాలి.
నువ్వు తప్పు చేసిన ఈ ఇష్యూలో నీకు తప్పు అయిందిరా బంగారం, ఇట్లా చెయ్యొద్దురా, దీనివల్ల నువ్వు ఇట్లా సఫర్ అవుతున్నావు, ఇట్లా ప్రాబ్లం వచ్చింది నీకు, నెక్స్ట్ టైం దీని నుంచి ఎలాగ అవాయిడ్ అవ్వాలో చెప్పు, చూడు, ఆలోచించు, ఏదైనా ఉండి నన్ను అడుగు అంటే మన దగ్గరికి వస్తారు. సో ద ఫస్ట్ ప్రాబ్లమ్ దే గెట్, వీ షుడ్ బి ద ఫస్ట్ పీపుల్ హూమ్ దే అప్రోచ్. అంటే మన చైల్డ్కి ఒక ప్రాబ్లం వస్తే ఎవరిని వెళ్ళి కలవాలంటే ఫస్ట్ మమ్మీ డాడీని వెళ్ళి కలవగలగాలి. అలాంటి ఒక రిలేషన్షిప్ మనం క్రియేట్ చేసిన రోజు మన పిల్లలు సేఫ్గా ఉంటారు. లేని రోజు ఎట్లా మీరు ఎన్ని పెట్టండి, ఎన్ని చేయండి, హాస్టల్లో పెట్టండి, అమెరికా పంపించండి, లండన్ పంపించండి, చుట్టూ 10 మంది మార్షల్స్ని పెట్టండి, వాళ్ళని మనం సేవ్ చేయలేం. ఈ విజ్ఞత అంతా మీరు ఎలా సంపాదించారు? అంటే ఇన్వర్డ్ గైడెన్సా మీకు? నేను అదే ఇలా ఉండాలి, ఇలా తీరుగా ఉండాలని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే నాకు. లుకింగ్ మై సరౌండింగ్స్, నా చుట్టుపక్కల ఏం జరుగుతుంది, సొసైటీలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, నేను ఫేస్ చేసే ఇష్యూస్, వాటికి మనం డెఫినెట్గా ఏదో ఫస్ట్ పిల్లల్ని తిట్టేస్తాం, దానికి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, అదే పిల్లల్ని తిట్టడం లేదు, మంచిగా చెప్తున్నాం, దీనికి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఇదే వర్కౌట్ అవుతుంది వీళ్ళతో. సో ఇలాగే ఉందాం ఈ క్యారెక్టర్తో, ఈ క్యారెక్టర్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఈ క్యారెక్టర్ బిహేవియర్ ఇలా ఉంది కాబట్టి ఈ క్యారెక్టర్కి ఇలా చెప్తేనే నడుస్తుంది అని. అలాగే అంతే సింపుల్. ఒకలా చూస్తే చాలా డీప్ ఫిలాసఫీ, ఇంత ప్రాక్టికాలిటీ మీరు పాటించేది. మేబీ అదే నాకు డీప్ ఫిలాసఫీ. చాలా మంది స్పీచెస్ పలానా స్వామీజీ గారు స్పీచ్ చాలా బాగుంటుంది, లేకపోతే పలానా ఇది అది అని చెప్తే నేను చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది అంతే, ఇదంతా ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫే, నాకు తెలిసినవి ఇవి, నేను వినను కూడా ఇంకా తర్వాత నాకు అర్థం చేసుకున్నవే. ఇంక దీనికి మళ్ళీ టైం వేస్ట్. దానికి మనం ఓపిక్గా కూర్చొని మన జీవితం ఏంటని మనం అర్థం చేసుకుంటే మన జీవితమే బిగ్గెస్ట్ లెసన్ అండి లైఫ్. అంతే. ఇప్పుడు నా చైల్డ్హుడ్ నుంచి నేనేం ఫేస్ చేసి ఉంటాను. కష్టాలు పడ్డారండి చిన్నప్పుడు? బాగా. అంటే మాది చాలా ఎటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంటే కష్టాలంటే ఒకటండి, మా ఫ్యామిలీ వి వర్ నాట్, మాకు డబ్బులు ప్రాబ్లం ఉండింది, మేము రిచ్ కాదు. సో మా స్కూల్ ఫీజుల దగ్గర నుంచి మా మమ్మీ డాడీ మా ఇంటి అద్దెలు కట్టడం దగ్గర నుంచి పండగకి కొత్త బట్టలు, అంటే బట్టలు అదే సిచ్యువేషన్స్ ఉండేవి మాకు. ఎట్లా అంటే పండగ బట్టలు కొనడానికి డబ్బులు లేవు, మా మదర్ చీర ఏదన్నా చింపి మాకు కుట్టించే లెవెల్కి కూడా మేము చూసాం, నేను చూసానండి. అవును, చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అదే జరుగుతుంది. నాకు రేపు బర్త్డే, నేను స్కూల్కి కొత్త బట్టలు వేసుకోవాలి, ఎట్లాగంటే తన చీర ఒకటి చింపి మా అమ్మ కుట్టించేది ఇంట్లో. సో ఇవన్నీ కూడా చూశాను నేను. సో నాకు అందుకని ఈరోజు నేను బెంజ్ కార్లో తిరిగినా లేకపోతే ఫ్లైట్లో వెళ్ళినా నేను ఎగ్జైటే కాను. నాకు గబుక్కుమని కాలేదా, నేను ఆటోలో వెళ్ళడానికన్నా నేను రెడీ, బస్సులో వెళ్ళడానికన్నా నడిచన్నా వెళ్ళిపోతాను నేను. బట్ ఇవన్నీ కూడా నా పిల్లలకైతే నేను చెప్తా, మీరు ఇలా ఉండాలి అని నేను ఎప్పుడు చెప్పలేదు, కానీ వాళ్ళందరికీ నా లైఫ్లో జరిగినాయి అన్నట్టు చెప్తా వాళ్ళిద్దరికి. సో వాళ్ళు కూడా ఓకే ఓకే. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఏదైనా ఒక ఇష్యూ వచ్చినా కూడా నేను చెప్తానంటే ఇది ఇలా చేస్తే ఇలాగా మైనస్ అయ్యే అవకాశం ఉంది, ఇది ప్లస్ అయ్యే అవకాశం ఉంది, డెసిషన్ మీది అని చెప్పేస్తారు. అంతే. ఎంతవరకు నేను చెప్పగలను అంతవరకే. బియాండ్ దట్ యు ఆర్ గోయింగ్ టు చూస్, నీ లైఫ్ నువ్వు చూస్ చేసుకో. వాళ్ళ కోసం ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వాళ్ళు రావాలని మీరు అనుకోరా? అంటే నేను రావద్దని ఎప్పుడు అనుకోలేదు. నాకు ఇండస్ట్రీ మీద చాలా గౌరవం ఉంది. వెరీ ప్రిటీ. అంటే ఐ లవ్ దిస్ ఇండస్ట్రీ. రాజశేఖర్ గారికి కానీ నాకు కానీ ఇండస్ట్రీ చాలా ఇష్టం. ఈరోజు రాజశేఖర్ గారు, జీవిత గారు అని అందరూ మాట్లాడుతున్నారంటే ఇండస్ట్రీనే కారణం. అండ్ దీనికంటే గొప్ప ఇండస్ట్రీ లేదు. మా పిల్లలు యాక్ట్ చేస్తామంటే కాదనే ఇది కూడా మాకేమీ లేదు. కాకపోతే ఒకటి వాళ్ళిద్దరికీ కూడా మేము ఇద్దరు ఏం చెప్తామంటే, నేను కానీ రాజశేఖర్ గారు కానీ, ఇది ఓన్లీ లక్ బేస్డ్. ఐ మీన్ ఎంత టాలెంట్ ఉన్నా కూడా దిస్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ థింగ్. ఇది పర్మనెంట్గా ఎవరు కూడా సినిమా ఇండస్ట్రీలో అలా ఉండిపోతారని లేదు. ఫర్ ఎవర్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు సస్టైన్ హియర్. ఎవరికైనా ఒక పీరియడే ఉంటుంది. సో ఆ పీరియడ్ వరకు తర్వాత మీరు ఏంటి అన్నది మీరు ఆలోచించుకోవాలి. ఒకటి పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకునే ముందు అకాడమిక్స్ స్ట్రాంగ్ కూడా. అంటే పెళ్లి అనేది అగైన్ మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్. ఇవాళ పెళ్లి అనేది ఎంతవరకు సక్సెస్ఫుల్గా ఉంటుంది, ఎంతవరకు నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు, ఎలాంటి వ్యక్తి నీ లైఫ్లోకి వస్తాడు, నువ్వు అతనితో ఉండగలవా లేదా. అలా లేదు అన్నప్పుడు నీకు ఎప్పుడు కూడా యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్. నువ్వు బయటకు వస్తే ఐ కెన్ లివ్ మై లైఫ్. రేపు నేను ఉన్నా లేకపోయినా నీ పేరెంట్స్ అంటే వీఆర్ నాట్ పర్మనెంట్. వన్ టైమ్ యూఆర్ గోయింగ్ టు లూజ్ అస్. అప్పుడు మీరు ఇద్దరే ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో దానికి ఏం కావాలి? అకాడమిక్స్ స్ట్రాంగ్ ఉండాలి. చదువుకోండి. సమ్ ప్లేస్ వేర్ యూ కెన్ గో మేక్ ఎ లివింగ్. మన దగ్గర మన వెనకుంటే డబ్బులు కూడా పర్మనెంట్ కాదు. ఈరోజు ఒక డీషా బిల్డింగ్ ఉందో, లేకపోతే ఇంకో చోట ఇంకోటి ఉందో, డాడీ డబ్బులు సంపాదిస్తున్నారో, మమ్మీ అడిగితే ఏదైతే అది కొనిస్తుందో, ఇవి కూడా పర్మనెంట్ కాదు. ఇది మమ్మీ డాడీ ఉన్నంత వరకు. ఆ తర్వాత ఏంటి అంటే మీకు మీరే. సో అది ఎప్పుడు కూడా స్ట్రాంగ్ ఉండాలి. కాబట్టి అకాడమిక్స్ స్ట్రాంగ్ చేసుకోండి. మీరు యాక్టింగ్ చేయాలంటే చేయండి, నో ప్రాబ్లం అని చెప్పాం.
సో ఇద్దరు బాగా చదువుతారు. బట్ ఇంక్లినేషన్ చూపించట్లేదా ఇప్పుడు? చూపిస్తారు, ఇద్దరికి చాలా ఇంట్రెస్ట్ యాక్టింగ్, దే లవ్ ఇద్దరికి. మేబీ శివాని వెరీ షార్ట్లీ వస్తుందేమో, చాలా మంది అడుగుతున్నారా? ప్రొడ్యూసర్ ఆహా, అంటే అలాగే ఎప్పుడు రాంగ్ అయిపోద్దేమో. మన పిల్ల మనం ఇంట్రడక్షన్ అంటే మనం రకరకాల అంత ఓపెన్ గా కరెక్ట్ గా దాని టాలెంట్ ని తీసుకురాలేమేమో, అది కూడా అంత ఓపెన్ గా ఉండలేదేమో. సో అందుకని బయట సినిమానే చేస్తుంది. చాలా మంది అడుగుతున్నారు. సో సబ్జెక్ట్స్ వింటున్నాము, మంచి స్క్రిప్ట్ వస్తే షీ విల్ డూ. అంటే తను మెడిసిన్ ఫస్ట్ ఇయర్ అయ్యేంత వరకు డిస్టర్బ్ చేయొద్దు అనుకున్నాము. ఇప్పుడు మెడిసిన్ సెకండ్ ఇయర్ కి వచ్చేసింది. డాడీ ఫుడ్ స్టెప్స్ లో డాడీ హోమియో డాక్టర్ కదా డాడీ? నో నో, ఈజ్ ఎంబీబీఎస్ డాక్టర్. ఎంబీబీఎస్ డాక్టర్ బట్ స్పెషలైజ్డ్ ఇన్ ఆల్టర్నేటివ్ మెడిసిన్. ఆల్మోస్ట్ 19 years చదువుతున్నారు ఆయన ఆల్టర్నేటివ్ మెడిసిన్. నౌ హీఈస్ ఈ అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ డిగ్రీ కాలేజ్ లండన్ లో, దాంట్లో కరెస్పాండెన్స్ లాగా ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఒకసారి నాకు మందు వేశారు డాక్టర్ గారు, ఫ్లవర్ మెడిసిన్ అని. అవును అవును. He believes a lot in the Bach flower therapy and Bach flower therapy. అదే వేశారు. అదే వేసి ఒక 45 seconds 1 minute పెట్టుకుని యు సీ ఇన్ ఫ్యూ మినిట్స్ హౌ యువర్ ఫేస్ విల్ చేంజ్ అన్న. కంప్లీట్ గా స్లగిష్నెస్ పోతుంది చూడండి. అది ఒక ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చేశారన్నమాట. సో ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తారా మీ అందరికీ? అసలు మా ఇంట్లో మేము ఎవరిమే కూడా అలోపతి తీసుకోం. we take only alternative. అలోపతి అనేది ఓన్లీ లైక్ ఎమర్జెన్సీస్ వి యూస్. క్రానిక్ అంతా హీ గివ్స్ ఓన్లీ ఆల్టర్నేటివ్. పిల్లలైతే అసలు హార్డ్లీ రిమెంబర్ దెమ్ టేకింగ్ ఎనీ మెడికేషన్ అట్లా. సో దట్స్ అండ్ ఈ రోజుకి ఫుల్గా చదువుతారు ఆయన, మెడిసిన్ చదువుతూనే ఉంటారు. అండ్ అదే ఐ టోల్డ్ యూ నో ఈజ్ గోయింగ్ ఫర్ దిస్ డిగ్రీ అని ఆల్టర్నేటివ్ మెడిసిన్లో. ఈజ్ గోయింగ్ టు రైట్ హిస్ ఎగ్జామ్స్, హీ వాంట్స్ టు గెట్ ఎ డిగ్రీ అండ్ యూనో అఫీషియల్గా ప్రాక్టీస్ కూడా చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందని. అపార్ట్ ఫ్రమ్ ఫిల్మ్స్ ఆఫ్ కోర్స్, అపార్ట్ ఫ్రమ్ ఫిల్మ్స్ హిస్ ప్యాషన్ ఈజ్ మెడిసిన్. నమస్తే అండి. ఐ డ్రీమ్లో మీరందరూ చూస్తున్నది హార్ట్ టు హార్ట్. ఇంకా ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ ముందు ముందు మీరు చాలా చూడడానికి మీరందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.